సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో మాదిరిగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. పుష్కర్ కాలం తర్వాత జైలర్తో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ హిట్తో ఫ్యాన్స్ పాత ఫ్లాప్ సినిమాల సంగతి మర్చిపోయారు. విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు 10 రోజుల్లోనే దాటేశాడు. ఇక చివరిగా జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేసిన వేటయాన్ సినిమా చేశాడు. ఈ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజుతో కూలీ సినిమా కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిప్స్ ఆడియన్స్లో భారీ అంచనాలు పెంచేశాయి. తమిళ్లో మాత్రమే కాదు, తెలుగులోనూ ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. నాగార్జునకి రోల్ చేస్తున్నట్టుగా దట్టు నెగటివ్ రోల్ చేస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కూలీ చిత్రాన్ని 100 రోజులలో అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గ్లిప్స్ కూడా విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది. శృతి హాసన్, ఉపేంద్ర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ బడా హిట్ కొట్టడం ఖాయం అంటూ ఉన్నారు. కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో దాదాపు 55 కోట్ల వరకు అడుగుతున్నారని సమాచారం. రజనీకాంత్ 171వ చిత్రం కూలీగా రూపొందుతోంది. ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేసిన చిత్రమిది. కాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ గ్రాండ్స్ స్కేల్లో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని రజనీకాంత్ ఫ్యాన్స్తో పాటు ఇండియన్ ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే రోజు హృతిక్, ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా విడుదల కానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.